కొత్తగా ఇల్లు కట్టించే ఆస్కారం లేదు. రేవంత్ రెడ్డి ఇవాళ ఇచ్చిన హామీలో అమలు చేయలే దమ్ము ఈ రేవంత్ రెడ్డి లేదు. రేవంత్ రెడ్డి అని కూడా డ్రామాలని చెప్పి ఇలా ప్రజలు భావిస్తా ఉన్నారు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వపు అహంకార పాలన మీద, ఆనాడు నియంత్రిత పోకళ్ళ మీద ఇవాళ విసుగు చెందిన ప్రజలు పాతరేస్తే దిమ్మ తిరిగిపోయింది కేసీఆర్ కు. ఆ ప్రభుత్వం పాతర పెట్టడానికి 10 సంవత్సరాలు పడితే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి అబాస పాలు కావడానికి సంవత్సరాల పట్లే ఇవాళ 10 నెలల కాలంలోనే ఇవాళ అబాస పాలవుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. కాబట్టి తెలంగాణ ప్రజలారా, ఇప్పటికే మా గౌరవ పార్లమెంట్ సభ్యులు నాయకులు చెప్పినట్టుగా తులం బంగారం రాలే, పెళ్లి పందిల్లో 2500 రూపాయలు రాలే, ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు రాలే, ఇట్లా చెప్పుకుంటూ పోతే 6 గ్యారంటీలు, 66 హామీలు, 400 పైచులకు పళ్ళ మీద హామీలు ఇచ్చిండు. ఆనాడే మేము చెప్పినాం ఇది అమలేటి కాదు, ఇది మోసం మాత్రమని చెప్తే అర్థం కాలే. వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగానే నెలకు 6,400 కోట్ల రూపాయలు వడ్డీపేట అసలుపేట కడుతున్నా అని చెప్పి లెక్కలు చెప్పిండు. ఇవాళ ఆయన లెక్కల ప్రకారంగానే చిప్ప చేతికి ఇచ్చిండు తప్ప, ఉత్త చిప్ప తప్ప ఏ ఒక్క హామీ కూడా అమలు చేయగల దమ్ము లేదు. మాటలతో, మీడియా మేనేజ్మెంట్తో, అబద్ధ ప్రచారాలతో ఇవాళ డబ్బులు ఇచ్చి మీటింగ్లు పెట్టి బుకాయించే ప్రయత్నం తప్ప ఈ ప్రభుత్వం చేయగలిగిందేం లేదు. కాబట్టి రాబోయే కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం ప్రజలు చేస్తున్న సమస్యల పోరాటాలకి బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా ప్రజల వెంట ఉంటుంది. ఈ ప్రభుత్వం మెడలు వంచి హామీలు అమలయ్యేంత వరకు ప్రజాప్రతినిధులుగా, పార్టీ నాయకులుగా తెలంగాణ ప్రజల వెంట ఉండి రాబోయే కాలంలో జరిగిన పోరాటాల్లో ప్రత్యేకంగా పాల్గొంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ.